తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. గరుడ వాహన సేవలను చూసేందుకు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఫోటోలకు పరిమితమైందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం భక్తులకు పెద్దపీట వేసిందని అంటున్న టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ సేవ వాహనం అత్యద్భుతంగా జరుగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాహన సేవ అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వాహనం ముందు ఉన్నటువంటి కళాకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ నృత్యాలు చేస్తూ మరోవైపు వాళ్ళు ప్రదర్శన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మొత్తం శ్రీవారికి ఒక ఏదైతే ఇక్కడ వాళ్ళకి ఇటువంటి అదృష్టం రావడం, ముఖ్యంగా వాళ్ళకి పూర్తిగా ఇటువంటి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మన ముందు పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా ఈరోజు భక్తులకు సంబంధించి అంటే గరుడ సేవకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా మీరు ఎన్నోసార్లు ఇలా అంటే తిరుమలకి సంబంధించి పూర్తిగా మీరే పాలక మండలి సభ్యులుగా పనిచేశారు. ఇప్పుడు కూడా మీరు పాలక మండలి సభ్యులు, ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు గరుడ సేవ దాదాపు 4 లక్షల మంది గోవింద భక్తులు తిరుమలకు రావడం జరిగింది. వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గ్యాలరీలో దాదాపు 2,20,000 మంది భక్తులు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. బయట ఉన్నటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మాడ విధుల ద్వారా లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాం. లోపల ఉన్నటువంటి భక్తులకి నీళ్లు, పాలు, అల్పాహారము, భోజన వసతి అన్నీ కల్పించాం. ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా పూర్తి డాక్టర్స్ టీం ఉంది. పోలీసులు పూర్తి బందోబస్తు ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దేవస్థానాలు పూర్తి ఏర్పాటు చేశాం. ముఖ్యంగా భక్తులు చాలా కన్వర్సేషన్గా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అలజడి లేకుండా ఒక మంచి వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడి ఆశీర్వాదం భక్తులపై నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గతంలో కూడా మీరు పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. ఏదైతే తిరుమల బ్రహ్మోత్సవాలు చూశారు చాలా వరకు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల నుంచి భక్తుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సార్? భక్తుల నుంచి విశేష స్పందన వస్తుంది. రోజు రోజుకి స్వామివారి మీద నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు. స్వామివారి దగ్గర మొక్కుంటే అన్ని నెరవేరుతా అని చెప్పి ఒక ఆకాంక్ష ఉంది వాళ్ళకి. కాబట్టి వారి ఆకాంక్షకి అనుగుణంగా రాబో రోజుల్లో తిరుపతిలో ఒక అలిపిరి దగ్గర పిలిగ్రిమ్ బేస్ క్యాంప్తో పాటు తిరుమలలో అత్యాధునిక వసతులతో ఒక వైకుంఠం 3 కాంప్లెక్స్ కూడా నిర్మించి భక్తులు ఎటువంటి ఇబ్బందులు అక్కడ చేస్తామని చెప్పి ఒక హామీ భక్తులకు ఇస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నానికే పూర్తిగా గ్యాలరీ అన్ని ఫుల్లు నిండిపోయిన పరిస్థితి, కానీ భక్తులు పూర్తిగా చాలా మంది బయట ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఈరోజు గరుడ వాహనం దక్కుతుందా? మనకు దాదాపు 2.5 లక్షల వరకు వాహన దర్శనం చేయించే అవకాశం ఉంది. బయట ఉన్న వారికి, ఎందుకంటే దీని పరిమితి, కొండ పరిమితి చాలా చిన్నది కాబట్టి స్వామివారిని వారు చూడకపోయినా స్వామివారు వారిని చూస్తారు. వారి ఆశీర్వాద బలం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మిగతా వాహనాలకు కూడా భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెరటాసి మాసంలో ఒకవైపు రద్దీ భారీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వాహన సేవలకి ఇలా రావడం ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా కదా, భగవంతుడు పెరటాసి మాసం తమిళ భక్తులకి చాలా ముఖ్యమైంది. నిన్ననే శనివారం, ఈరోజు ఆదివారం గరుడు సేవ రావడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఇబ్బంది లేకుండా చేయగల పూర్తి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర. గతంలో మీరు చూశారు, ఏదైతే గత ప్రభుత్వం సమయంలో ఈ బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించారు, ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది? అలా ఈ ప్రభుత్వం పూర్తి భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు పూర్తి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. కేవలం వారు ఫోటో షూట్ కోసం చేశారే తప్ప దాంట్లో భక్తి లేదని నా భావన. ఇక్కడ
ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉండాలి. ముఖ్యంగా భక్తుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే భక్తులు ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు సుమారు 2.5 లక్షల మందికి భక్తులకి పూర్తిగా దర్శనం అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నాం మనము పూర్తిగా గ్యాలరీలు అన్నీ పూర్తిగా నిండిపోయినప్పటికీ కానీ ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి ఆ భక్తులకి ఇక్కడికి హారతి ఉండదు కాబట్టి ఏదైతే బయట ఉన్నటువంటి భక్తుల్ని నేరుగా ఆ స్వామివారి వాహన సేవకు దగ్గరగా వచ్చేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశామని, ముఖ్యంగా భక్తులందరికీ దర్శనం ఖచ్చితంగా అంటే గరుడ సేవకు వచ్చినటువంటి భక్తులకి ఖచ్చితంగా దర్శనం చేయిస్తామని చెప్పేసి ఏదైతే భానుప్రకాష్ రెడ్డి అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులు అంటే కొంతమంది ఏదైతే ఒకవేళ వాహన సేవ ఏదైనా మిస్ అయిపోయినా ఒకవేళ అంటే వాహన సేవ చూడలేకపోయినా బయట ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశాం. ఆ స్క్రీన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్క్రీన్లో ఈ గరుడ సేవ చూసేందుకు అవకాశం ఉంది. కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దక్కకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ గరుడ సేవ దక్కడం ప్రతి ఒక్కరికి ఈ దర్శనం చేయించడం మాకు చాలా పుణ్యంగా అనిపిస్తోందని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.